అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. నా సీటు విషయంలో జనసేన పార్టీ మొదలుపెట్టింది గొడవ. జనసేన పార్టీ దాన్ని రేజ్ చేసింది. జనసేన పార్టీ అద్దాలు పగలగొట్టింది. ఇది కారు అద్దాలు హరీష్ గారి. అది పెద్ద రచ్చరంబోలు చేశారు. టీవీ నైన్ వాళ్ళు అందుకున్నారు. ఇంకా అందరూ నా శత్రువులే కదా. టీవీ నైన్ నా శత్రువే. టీవీ నైన్ వాళ్ళు నా మీద 4 కేసులు పెట్టారు. ఎన్టీవీ నాకు శత్రువు. ఎందుకు అందరూ శత్రువులు? నేను వైసీపీ మీద పోరాడాను, జనసేన మీరు వైసీపీ మీద పోరాడు. అంటే మన ఇద్దరు గోల్ ఒకటే, లక్ష్యం. ఈ జనసేన పార్టీ పోరాటాన్ని అక్కడ దాకా తీసుకొచ్చి కాపులు తిట్టాను, జనసేన తిట్టాను అనేది క్రియేట్ చేసి అదే సీటు మళ్ళీ జనసేన పార్టీ తీసుకుంది. లేకపోతే ఈరోజు నేను ఎమ్మెల్యేనండి. ఒకసారి ఊహించండి, అదే అవకాశం మీకు వచ్చి ఇలాంటి చిన్న చిన్న కారణాల వల్ల మీరు దూరం అయిపోయి ఉంటే వేరేవాడు ఎవరినైతే ఆత్మహత్య చేసుకుంటాడు తెలుసండి. కానీ నేను ఎక్కడ నా సీటు విషయంలో జనసేన పార్టీని కానీ నా సొంత పార్టీ నా తెలుగుదేశం పార్టీని కానీ ఎక్కడ ఇంత మాట అన్నా? సీటు విషయంలో తేడా వస్తే పెద్ద పెద్ద సీనియర్ నాయకులు బూతులు తిట్టించలేదా? సీనియర్ నాయకులు రోడ్ల మీద వచ్చి కన్నీళ్ళు పెట్టుకోలేదా? ఆ పార్టీల వల్ల లాభపడిన వాళ్ళు, నేను ఇంకా ఏ పార్టీ వల్ల లాభపడలే అయినా కూడా అంత హుందాగా 2 పార్టీల గురించి ఆలోచించి ఆ పార్టీలకు మనం వాళ్ళ బ్యాడ్ నేమ్ రాకూడదు, అవసరం అయితే నేనే తగ్గుతానని చెప్పి. ఇంకో విషయం, చాలామంది నువ్వు తగ్గుతానన్నావు, నువ్వే తగ్గిపోయావు అంటున్నారు. అది ఆ సీక్రెట్ కూడా ఇప్పుడు గెలిచేసాం కాబట్టి చెప్తున్నాను. నేను అక్కడికి వినాయక టెంపుల్ దగ్గరికి వెళ్ళాక పీ గన్నవరం 2-3 వేల మంది వచ్చారు. ఆ రోజు నాకు గెలుపు కన్ఫర్మ్ అయిపోయింది. నేను గ్యారంటీ ఒక 50,000 60,000 ఓట్ల మెజారిటీతో ఎగ్గేద్దాను. మరుసటి రోజు మళ్ళీ 2 రోజు వెళ్ళాలి కదా. నేను ఆఫీస్కి వస్తే రాబిన్ శర్మ గారు ఫోన్ చేశారు నాకు. రాబిన్ శర్మ అంటే తెలుసు కదండి, తెలుగుదేశం పార్టీ వ్యూహకర్త ఆయన. ఆయన ఫోన్ చేసి, రాజేష్ గారు అక్కడ కాపులను రెచ్చగొడుతున్నారండి కొంతమంది, కాబట్టి మీరు ఒక 1 వీక్ పాటు సైలెంట్గా ఉండండి. ఈ 1 వీక్లో మేము అక్కడ పెద్దలతో వారితో మాట్లాడి అంతా సరిదిద్దుతాం, చక్కదిద్దుతాం అన్నారు. ఫస్ట్ రోజు వెళ్ళి ముహూర్తం అయిపోయిన తర్వాత 2వ రోజు వెళ్ళకపోతే ద్వితీయ విఘ్నం అంటారు కదా, 3వ రోజు వెళ్ళకపోతే 4వ రోజు అసలు ఏమైందో కూడా అర్థం అవుతుంది కదా. మరి అప్పుడు ఏం చేయాలి? అప్పుడు నేనేం ఆలోచించానంటే అండి, ఒకవేళ ఈ వీరితో చెప్పించారు నాకు కబురు అంటే నాకు టికెట్ ఇవ్వడం వల్ల పార్టీ ఏమన్నా ఇబ్బంది పడుతుందేమో, అనవసరంగా ఇచ్చాం రాజేష్కి, దీనివల్ల ఇబ్బందులు ఎదురైపోతున్నాయని పెద్దలు ఏమన్నా మనసులో నొచ్చుకుంటున్నారేమో. ఒకవేళ నాకు చెప్తే నేనేమన్నా డిఫర్ అయిపోతున్నానో, లేకపోతే రివర్స్ అయిపోతున్నానో, లేకపోతే ఇది ఎస్సీలకు అన్యాయం జరిగిందనేసి అలాగేమన్నా గొడవలు జరుగుతాయేనో వారు ఏమైనా ఆలోచిస్తున్నారేమో. వారి మనసుకి మనం అంత ప్రెజర్ పెట్టకూడదు, మన వల్ల వాళ్ళకి అంత ఇబ్బంది ఉండకూడదు. ఎందుకంటే మనం అడగకుండా ఇచ్చిన సీట్ అది. ఈవేళ కాకపోతే రేపు రాసి పెట్టుంటే రేపు వెళ్తాం, ఎల్లుండి వెళ్తాం. పైగా ఇంకోటి కూడా, నేను అసెంబ్లీకి ఎందుకు వెళ్దాం అనుకున్నానంటే, అంత బాధ ఎందుకు పడ్డానంటే, ఈ పేరుని నాని, కొడాలి నాని, అంబటి రాంబాబు, రోజా, ఈ గుడివాడ అమర్నాథ్ ఇలాంటి వాళ్ళు అందరూ ఉంటారు. వాళ్ళు ఎటకారాలు, ఎకిలి వేషాలు వేటితోటి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళేమో స్థాయి అంత దిగజారి వీళ్ళు మాట్లాడరు, హుందాగా మాట్లాడతారు. అలాంటి నా కొడుకుల తాట తీయాలంటే నేను ఉండాలి అక్కడ అనుకుని భావించాను నేను. ఈరోజు చూస్తే ఎవడో లేడు అక్కడ. ఈ ఎవడ లేనప్పుడు పర్లేదు, ఓకే నేను ఉన్నా లేకపోయినా ఒకటే, నాకు ఎప్పుడైతే ఫ్రీ అయిపోయాను నేను. అయితే అలాంటి ఒక అవకాశం, ఆ అవకాశం చేజారిపోయింది. అంటే వేరే వాళ్ళు అయితే కింద మీద అయిపోతారండి. నేను ఎక్కడ నా పార్టీ గురించి కానీ జనసేన పార్టీ గురించి కానీ ఎక్కడ దాని గురించి విమర్శ మాట్లాడలే. ఎటొచ్చి 400 సీట్లు అన్న దగ్గర తెలుగుదేశానికి పడాల్సిన ముస్లిం, క్రిస్టియన్, దళిత ఓట్లు పోతున్నాయనే దగ్గర మాత్రమే ఓకే మీరు వేయకపోతే జనసేనకి వేయకండి, ఎస్ నేను కూడా వ్యతిరేకిస్తున్నాను, కానీ అందరూ తెలుగుదేశం పార్టీకి వేయాల్సిందే అనే వ్యూహంతో ముందుకెళ్ళాను తప్ప. ఇంకోటి ఏంటంటే, ఇక ఒక స్థాయి వచ్చేటప్పటికి బీజేపీ రావడం, ఈ 400 సీట్లు ముస్లిం ఇవన్నీ అనేటప్పటికి నాకు టికెట్ పోయినా కానీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు నేనేదో పెద్ద మేధావులు అన్నట్టు మాడతారండి నాతోటి. వాళ్ళు చూస్తుంటే నాకు అసలు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అందరితో అలాగే మాడతారు, అందరికీ అంతే వాల్యూ ఇస్తారు. వాళ్ళ మనసులో మన మీద అభిమానం ఉన్నప్పుడు ఎమ్మెల్యే అయితే లేకపోతే ఏంటి, వడ్డించేవాడు మనోడు అయితే కడపంతలో ఉన్న జరుగుతుంది. నేను అదే ధీమతో ఆగిపోయాను. కానీ ఈ స్టేట్మెంట్లు ఇవి చూసాక మళ్ళీ ఎస్సీలు, క్రిస్టియన్లు, ముస్లింలు మళ్ళీ వైసీపీ వెళ్ళిపోతున్నారని నేను పోటీ దిగేస్తానన్నాను. పోటీ దిగితే నేను నెగ్గుతాను లేదు నాకు తెలుసు. పోటీ దిగుతాను అనటం వల్ల తెలుగుదేశం నన్ను వ్యతిరేకిస్తుంది, జనసేన వ్యతిరేకిస్తుంది, అటు వైసీపీ వ్యతిరేకిస్తుంది అని కూడా తెలుసు నాకు. మొత్తం అన్ని పార్టీలకు నేను శత్రువు అయిపోతానని కూడా తెలుసు. అయినా కూడా నా బాధ్యతగా నా పార్టీకి నష్టం జరగకూడదు, నన్ను నమ్మిన పార్టీ, నేను నమ్మిన పార్టీకి నష్టం జరగకూడదు. నేను నష్టపోయిన పర్లేదు, నేను నష్టపోవడానికి నేను ఉన్నదే, నేను నిలబడ్డదే ప్లాట్ఫామ్ అండి. నేనేమైనా 7 అంతస్తుల బిల్డింగ్లో ఉంటారు, ఒక అంతస్తు దిగుతాడేమో అని బాధపడతాను. నేను ఉన్నదే అది. ఇక నేను అంతకన్నా కింద చేయడానికి ఇంకెక్కడికి పాతాళలోకి వెళ్ళాలి. నేను అంతకన్నా మించి నాకు ఏముండదు కదా. అందుకని ఆర్ఎస్ కూడా చేశాను నేను. ఎస్ నేను పోటీ చేస్తాను. నేను పోటీ చేసి ఈ వర్గాలను మళ్ళీ వైసీపీ చేతిలో మళ్ళీ మోసపోకుండా నేను అడ్డుకుంటాను. ఆ క్రమంలో మళ్ళీ నా తెలుగుదేశం పార్టీ నెగ్గొచ్చు, నెగ్గే అవకాశాలు ఉండొచ్చు. దానికి ఒకవేళ బలిపెట్టాల్సి వస్తే నా లైఫ్ని బలిపెడతాను, నా భవిష్యత్తుని, నా రాజకీయ భవిష్యత్తుని బలిపెడతాను. అప్పుడు కూడా చాలామంది ఏడు తెంగర పని చేస్తున్నావు, నీకు ఎంత మంచి లైఫ్ ఉంటుంది, నువ్వు అలా ఉంటావు ఎలా ఉంటావు. ఇప్పుడు పార్టీలో ఉంటే లైఫ్ ఉంటుంది మూసుకు కూర్చుంటే, కానీ పార్టీ ఓడిపోతుందని లైఫ్ని కూడా త్యాగం చేయటం ఏమైనా ఆషామాషి విషయమా? ఇలా చెప్తే ఇవన్నీ నిజాలనే విషయం అందరికీ తెలుసు, కానీ చాలామంది వీటిని యాక్సెప్ట్ చేయలేరు. అయ్యి బాబు ఈడాడు రా బాబు, ఎంత త్యాగాలు చేస్తున్నాడు, వీడికి ఇంకా మంచి పేరు వచ్చేసి లాగుందని కొంతమంది అన్నదమ్ములు ఎడుతారు నా మీద. ఆ ప్రయత్నం కూడా
నా రాజకీయ భవిష్యత్తును పణంగా పెట్టాను. ఎందుకంటే రోజుకో మాట మాట్లాడుతున్నాడు, నిలకడలేదు, మాట మీద నిలబడ్డు, ఇలా రకరకాల మాటలు, రకరకాల అవమానాలు పడ్డానండి నేను. ఇప్పుడు మనం గెలిచేసాం కాబట్టి చెప్తున్నాను, నేను ఓడిపోయింటే మళ్ళీ చెప్పబోతున్నాను ఇవన్నీ కూడా. నేను ఎలక్షన్ ముందు చెప్పుంటే నన్ను ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కూడా చాలామంది అపార్థం చేసుకున్నారు. కానీ నేను ఈ మాట్లాడుతున్నప్పుడు ఆనా సతీష్ గారు అని ఒక ఆయన ఉన్నాడు, పెద్ద ఆయన, మా అన్న. ఆయన అప్పుడు ఆ ఏళ్ళు సోషల్ మీడియాని అంత పెద్దగా వాచ్ చేయరు. నేను పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఉపసంహరణ అని 1-2 వీడియోలు మాట్లాడేశాను. ఈలోపు వెళ్ళింది మ్యాటర్, పెద్దోళ్ళ దగ్గరికి వెళ్ళింది. చాలామంది పెద్దోళ్ళు ఆడేస్తున్నారు, వాళ్ళే చెప్పారు, వీళ్ళే చెప్పారు అన్నారు. అసలు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఎప్పుడు ఎవరి దగ్గర మాట్లాడినా పవన్ కళ్యాణ్ గారు భారీ మెజార్టీతో నెగ్గాలి, ఖచ్చితంగా మీ అందరూ అదే జిల్లా వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా కష్టపడి పనిచేయండి, ఇదే చెప్పేవారండి. వాస్తవంగా చెప్తున్నాను నేను. అయితే ఇది ఎప్పుడైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళిందో సానా సతీష్ అని చెప్పాడు, తమ్ముడు ఇది వద్దు, కరెక్ట్ కాదు, ఆపండి దయచేసి, మీరు అనుకున్నది ఏమీ అది జరగదు, ఆ 400 సీట్లు అనేది జరగదు, మీరు అనుకున్న రాజ్యాంగం మారిపోవడం జరగదు, దయచేసి మీరు ఏమాత్రం గౌరవం ఉన్న పెద్దల మీద మా మీద మీరు ఆపేయండి అని చెప్తే, ఎలక్షన్కి 2 రోజుల ముందు నేను 2 వీడియోలు మాట్లాడి ఆగిపోయాను. నేను ఇంకేం మాట్లాడలే, నేనేం మాట్లాడలేదు. ఆ 2 వీడియోల్లో నేను ఆయన విమర్శించలేదు. కానీ ఇప్పటికి ఇంకా అందుమే రాంగ్ కామెంట్లు ఏమో జనసేన వాళ్ళు పెడుతున్నారా, లేదా మళ్ళీ జనసేన ముసుగులో మా పేటీఎం సోదరులు పెడుతున్నారో తెలీదు. కానీ అలాంటిది ఏమైనా ఉంటే ఈరోజు ముగించేద్దామండి. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మనం కలిసి పనిచేయాల్సి ఉంది. మేము శత్రువులం కాదు, మేము కామన్ శత్రువుతో ఫైట్ చేసాం, ఎన్నో కష్టాలు, ఎన్నో అవమానాలు పడ్డాం. దయచేసి అర్థం చేసుకోండి.